చింతల్కుంట ఆర్టీసీ కాలనీలో ఒక కుటుంబంలో చెందినటువంటి 9 మంది ఈ మటన్ బోటి మాంసం తినడం కారణంగా ఆసుపత్రి పాలయ్యి దాంట్లో ఒకరు చనిపోవడము 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలు నిజంగానే ఈ మాంసాహారం తినడం కారణంగానే వీళ్ళు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. డాక్టర్ వినయ్ రెడ్డి దీనిపైన క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక వింత వార్త ఇది. ఎక్కడ కూడా ఆహారం తిన్నటువంటి వ్యక్తులు చనిపోయిన సందర్భాలు లేవు. వాంతులు విరోచనాలు సర్వసాధారణం, ఫుడ్ రియాక్ట్ అయినట్టు. మీ ప్రాథమిక చికిత్సలో వీళ్ళు ఏం తినడం కారణంగా అస్వస్థతకు గురయ్యారు, శ్రీనివాస్ చనిపోయాడు? ఫుడ్ పాయిజనింగ్ వల్ల డెత్స్ అవుతాయండి, చాలా డెత్స్ అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఫుడ్ తీసుకున్న వాటర్ కంటామినేషన్ వల్ల కూడా డెత్స్ అవుతాయి. అది మేజర్ ఇష్యూ. చాలా ఏంటంటే డిలేడ్ ప్రజెంటేషన్ వల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. మన హాస్పిటల్ తీసుకురాకముందే బ్రాడ్ డెడ్ ఉన్నారు. తన ప్రజెంటేషన్ ఏంటంటే మోషన్స్ అయిన వెంటనే నెక్స్ట్ డే చూద్దాంలే, ఆన్ కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవడం తగ్గిపోద్దులే అనేసి అలా మనం కౌంటర్ మెడిసిన్స్ వాడడం వల్ల డిలే అయిపోయారు. కంటిన్యూస్గా మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడం వల్ల బీపీ ఫాల్ అయిపోయింది. బీపీ ఫాల్ అవ్వడం వల్ల ఎలక్ట్రాల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, పొటాషియం ఫాల్ అవుతుంది. దాంతో ఏంటంటే హైపోవాల్యూమిక్ షాక్ అంటాం. కంప్లీట్గా బాడీ నుంచి ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్ళిపోవడం వల్ల షాక్లోకి వెళ్ళిపోతారు పేషెంట్. దాంతో కొలాప్స్ అయిన స్టేజ్ తర్వాత మన దగ్గరికి తీసుకొచ్చారు. ఇదేంటంటే ఒక పాయింట్ సోర్స్ ఇన్ఫెక్షన్ అంటామండి. ఒకే పాయింట్లో ఒకే ఫ్యామిలీలో అందరూ ఇన్ఫెక్షన్, ఇదే సేమ్ కంప్లైంట్స్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, బీపీ డౌన్ అవ్వడం, ఈ కంప్లైంట్స్తో సివియర్ డిహైడ్రేషన్తో మన దగ్గరికి వచ్చారండి. మన హాస్పిటల్కి అందరూ రావడమే 9 మెంబర్స్ సివియర్ క్రిటికల్ కండిషన్లో వచ్చారండి. వచ్చినప్పుడు ఎవరికి బీపీ కూడా మెయింటైన్ లేదండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన దగ్గరికి వచ్చేసి 18 to 19 అవర్స్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కరు డిఫరెంట్ ప్రజెంటేషన్ అండి. ఆన్ యావరేజ్ ఒక్కొక్కరు 20 అవర్స్ ప్రజెంటేషన్ మన హాస్పిటల్లో. ఇప్పుడు అందరూ స్టెబిలైజ్ అవుతున్నారండి. అందరూ బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ అనేది రికార్డ్ అవుతుంది. లో వాల్యూమ్ పల్స్ నుంచి నార్మల్ వాల్యూమ్ పల్స్కి వచ్చారు. స్టూల్స్ ఫ్రీక్వెన్సీ, మోషన్స్ అనేవి ఫ్రీక్వెన్సీ తగ్గిపోయిందండి. కొంచెం వామిటింగ్స్ కూడా తగ్గిపోయాయండి. ఒకరిద్దరు రేకే అండి కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయారు. వాల్యూమ్ లాస్ అవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ స్టేట్లో కూడా వెళ్ళిపోయారు. రికవర్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఏకే నుంచి ప్రీనియల్ ఏకేకి మారిపోయారు, నార్మల్ ఏకేకి వచ్చేసారండి. ఈ ఇన్సిడెంట్ వచ్చి ఫుడ్ తీసుకోవడం వలన, దేనివల్ల, మీట్ వల్ల అనేది మనం జస్టిఫికేషన్ చేయలేమండి. డిలేడ్ ప్రజెంటేషన్. ఎప్పుడైనా మన ఇంట్లో వామిటింగ్స్ 2-3 సార్లు అయినప్పుడు దాని తగ్గట్టు ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. మోషన్స్ అయినప్పుడు దాని తగ్గట్టు ఎంత మోషన్స్ అయ్యాయి దాని తగ్గట్టు మనం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఓఆర్ఎస్, నార్మల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, నాట్ బాటిల్స్, టెట్రా ప్యాక్స్ కావు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. అవి వాటర్లో కలుపుకొని తీసుకోవాలండి. అలా తీసుకోవాలి. ఒక ఫ్రీక్వెన్సీ, ఒక 4-5 టూల్స్ అవుతున్నాయి గంటలో అన్నప్పుడు వెంటనే దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోవాలి. అవి ఫ్లూయిడ్ సపోర్ట్స్ తీసుకుంటే సేవ్ అవుతారండి. మనం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఇది వేసుకున్నాం, టాబ్లెట్ తగ్గిపోద్దులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్తామంటే డిలే అవుతుంటున్నాడు. మెయిన్ డిలే అండి. ప్రజెంటేషన్ ఇస్ డిలే. 1-2 days డిలే తర్వాత వాళ్ళ ప్రజెంటేషన్ లైట్ లేవు, తగ్గిపోతులే అన్న అపోహతో వెళ్ళిపోవడం వల్ల ఇంత క్రిటికల్ కండిషన్లో వచ్చారు. ఒక పేషెంట్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇతను నాన్ వెజ్ తినడం వల్ల ఇట్లా జరిగింది, వెజ్ వల్ల తినడం ఇట్లా జరిగింది అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా ఈ ట్రీట్మెంట్లో? లేదండి. నాన్ వెజ్ వల్ల అయిందా, ఏ ఫుడ్ వల్ల అయింది మాత్రం ఎవరు ఐడెంటిఫై చేయరు. కానీ ఏ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనేది వాళ్ళు స్టూల్స్ పాస్ చేస్తారు. లూజ్ మోషన్స్ అవుతున్నాయా, బంకగా అవుతుందా, మోషన్స్లో బ్లడ్ వస్తుందా అనేది ఆ స్టూల్ మనం కల్చర్ సెన్సిటివ్ పంపిస్తాం. అందులో ఏ బ్యాక్టీరియా ఉంది, ఈకోలే ఉందా, షిగెల్లా ఉందా, వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందా, అవన్నీ మనం టెస్ట్ పంపిస్తాం. ఆ రిపోర్ట్ 48 hours తెలుస్తుంది. దానికి ఏ ట్రీట్మెంట్ వెళ్తుంది, ఏ ట్రీట్మెంట్ ఇస్తే పని చేస్తుందని మాత్రం చెప్పగలుగుతాం. ఏ ఫుడ్ వల్ల వచ్చింది మాత్రం ఎవరు చెప్పలేమండి. పేషెంట్స్ ఏమంటున్నారు, పేషెంట్స్ తరపు బంధువులు ఏమంటున్నారు అంటే ఏం తినడం కారణంగా మేము ఈరోజు ఆసుపత్రులకు రావాల్సి వచ్చింది అనేది మీరు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? మనం పేషెంట్స్ అందరూ క్రిటికల్గా ఉన్నారు కాబట్టి ఏం తిన్నారు, ఏం జరిగిందని అడిగే స్టేజ్లో లేమండి. వాళ్ళ రిలేటివ్స్ మాత్రం ఫ్యామిలీ గ్యాదరింగ్ అయింది, అక్కడ నాన్ వెజ్ తిన్నాం, వెజ్ తినే వాళ్ళు వెజ్ తిన్నారు, కొందరు బోటి తిన్నా అని చెప్తున్నారు. ర్యాండమ్ ఒక్కొక్కరు ఒకలా తిన్నారండి. మనం ఏమేం చెప్పలేమండి. సార్, బయట మాత్రం ప్రచారం మటన్ బోటి కారణంగా అన్హెల్దీకి గురయ్యి ఆసుపత్రికి వచ్చారంటున్నారు. సేమ్ ఇదే మటన్ బిఫోర్ 2 days బ్యాక్ కూడా తిన్నారు కదా, అప్పుడు జరగని హెల్త్ ఇష్యూ ఇప్పుడు ఎందుకు రైజ్ అయిందంటారు? అది మటన్ వల్ల నిర్ధారణ అవ్వలేదండి. మటన్ వల్ల మనం చెప్పలేము ఎందుకు అయింది అనేది. డిలేడ్ ప్రజెంటేషన్, ఫుడ్ కుక్ చేసుకున్న మీట్ వల్ల, మీట్ అనేది ప్రాపర్గా కుక్ చేయకపోవడం, వాటర్ కంటామినేషన్ వాళ్ళ ఇంట్లో, అండ్ ఇప్పుడు మార్నింగ్ తిన్న మటన్ మనం స్టోర్ చేసి రీహీటింగ్ పద్ధతి, అవి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. మనం దేనివల్ల అయిందని మాత్రం చెప్పలేమండి. పేషెంట్ కండిషన్ ప్రకారం మనం ఈ రిపోర్ట్స్ వచ్చేసి 24 hours అంటే రేపు సాయంత్రంకి వస్తాయండి. అదేంటంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది తెలుస్తుంది మనకి. వీళ్ళందరికీ మనం చెప్పగలిగిందంటే అక్యూట్ ఫుడ్ పాయిజనింగ్ అండి, అది మాత్రం చెప్పగలుగుతాం. ఆ ఫుడ్ ఏ ఫుడ్ అనేది మనం మాత్రం చెప్పలేమండి.
కండిషన్ అనేది వచ్చినప్పుడు బీపీ ఫాల్ ఉండడం, హైపోవాల్మిక్ షాక్లో ఉండడం, ఇప్పుడు షాక్ నుంచి నార్మల్ అయిపోతున్నారు, బీపీ అనేది మెయింటైన్ అవుతుంది, మోషన్స్ అనే ఫ్రీక్వెన్సీ తగ్గింది, 10 to 20 టైమ్స్ అయ్యే ఇప్పుడు 2 to 3కి వచ్చింది, ఇంకా 1-2 days టైం ఇస్తే స్టెబిలైజ్ అయిపోతారండి. వెరీ వెరీ క్రిటికల్ కండిషన్ నుంచి స్టెబిలైజేషన్ స్టేజ్కి వచ్చారు. స్టెబిలైజేషన్ నార్మల్ అవడానికి ఇంకో 24 hours టైం పడుతుందండి. మా హాస్పిటల్లో 9 members ఉన్నారండి. పేర్లు 9 members ఉన్నారండి. వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ. చిన్న పాప వచ్చేసి లోయెస్ట్ ఏజ్ వచ్చేసి కృతింగా అండి, బేబీ ఏజ్ వచ్చేసి 6 years అండి. ఆమె కంటిన్యూస్ ఫీవర్స్ వస్తున్నాయి, 102, 104 మెయింటైన్ అవుతుంది నైట్ అంతా. ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యారు, ఫీవర్స్ తగ్గాయి, బీపీ మెయింటైన్ అవుతుంది, మోషన్స్ కూడా కంట్రోల్ అయిపోయాయండి. హైయెస్ట్ ఏజ్ వచ్చేసి 64 అండి, గౌరమ్మ, చనిపోయిన వాళ్ళ మదర్ అండి. తనకి ఏంటంటే తను కూడా క్రిటికల్గా ఉన్నారు, ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్ వల్ల కాదండి, బీపీ డౌన్ అవ్వడం, తనకి వేరే వేరే ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం ఉన్న కండిషన్ వల్ల అవి అగ్రివేట్ అవుతాయి. తనకి సిఓపిడి కానీ కొంచెం ఆక్సిజన్ ఇబ్బంది ఉంటుంది ఏజ్ ప్రకారం, దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవ్వడం, ఏజ్ ప్రకారం ఏంటంటే కిడ్నీ అనేది కొంచెం ఏకేలకు ల్యాండ్ అవ్వడం, ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ప్లస్ ఈ ఇబ్బంది అక్యూట్ కండిషన్ వల్ల అగ్రివేట్ అయ్యారు. తను గౌరమ్మను ఈ కృతిగా ఇద్దరు కొంచెం రికవరీ, ఇంకా ఫర్దర్ అగ్రెసివ్ ట్రీట్మెంట్లు, మెయింటెనెన్స్, ఐసూ మేనేజ్మెంట్ అవసరం ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు స్టెబిలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఈ సర్వీస్లో మొత్తం మెడికల్ చరిత్రలో నాన్ వెజ్ తిని ఫుడ్ రియాక్షన్ అయ్యి చనిపోయినటువంటి కేసెస్ ఎప్పుడైనా రిపోర్ట్ అయ్యాయి సార్ మీ నాలెడ్జ్ ప్రకారంగా? అవుతాయండి. నాన్ వెజ్ తిని డెత్ అవ్వడం ఉంటుంది. ఒక మాస్ గ్యాదరింగ్ వెళ్తాం, ఎక్కడో మాస్ గ్యాదరింగ్లో తింటారు, కలరా అని వస్తుంటుంది, ఆ ఫుడ్ వల్ల డెత్ అయిన వాళ్ళు మల్టిపుల్ పీపుల్ ఉంటారండి. అది ఎప్పుడు అంటే ట్రీట్మెంట్ అందుబాటులో లేని సమయంలో డెత్ అయిన వాళ్ళు ఉన్నారు, ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల డిలే అయిన వాళ్ళు ఉన్నారు. ఓఆర్ఎస్ వచ్చాక, ఐవి సెలెన్స్ వచ్చాక డెత్స్ అనేవి మ్యాక్సిమం 100కి 99% తగ్గిపోయిందండి. ఆ ఫ్లూయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ ఫ్లూయిడ్స్ అంటాం, అందుకోసమే ఆర్ఎల్ కానీ, కొల్లైడ్స్ కానీ, ఓఆర్ఎస్ కానీ లైఫ్ సేవింగ్ ఫ్లూయిడ్స్ అంటాం. అవి వచ్చాక డెత్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోయాయి. డిలేడ్ ప్రజెంటేషన్ వల్ల డెత్ అవుతారండి, పాయిజన్ వల్ల కాదు. మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై అవ్వాలి, ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ అనేది తీసుకోవాలి. హాస్పిటల్ దగ్గర రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి బీపీ చూయించుకొని, నియర్ బై హాస్పిటల్ కానీ, ఫిజిషియన్ కానీ అక్కడ ఎవరికైనా కన్సల్ట్ అవుతే వాళ్ళకి సినారియో ఎంత సివియారిటీ అనేది తెలుస్తుందండి. ఈ ఇన్సిడెంట్ అనేది మనం ఒక ఫుడ్కి మనం జడ్జిఫై చేయడం కాదండి. ఈ ఇన్సిడెంట్ అనేది ఏంటంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, మీ నియర్ బై హాస్పిటల్స్కి వెళ్ళాలండి ఖచ్చితంగా. వామిటింగ్స్ ఎక్కువైనా, మోషన్స్ ఎక్కువైనా వెళ్ళి అక్కడ బీపీ చెక్ చేయించుకొని, అక్కడ మీకు ఫ్లూయిడ్ తీసుకోలేకపోతున్నారు ఓరల్గా అన్నప్పుడు ఐవి సెలెన్స్ అనే పెట్టించుకోవాలండి, అప్పుడు స్టెబిలైజ్ అవుతారు. సార్ ఫుడ్ మొత్తంలో ఒక మటన్ మాత్రమే ఎక్కువ హవర్స్ డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది డైజెస్టివ్ సిస్టంలో అంటారు. ఆ 72 hours రియాక్ట్ అయ్యడం కారణంగానే ఈరోజు ఇలా ఆసుపత్రి పాలు అవ్వచ్చా, ఏం చెప్తారు మీరు? లేదండి, డైజెషన్ కోసము ఇంత టైం తీసుకుంటుంది దానివల్ల ఇలా అయ్యిందని మాత్రం కాదండి. కంటామినేషన్ ఫుడ్ అండ్ కుకింగ్ ప్రాసెస్, అన్కుక్డ్ ఫుడ్ ఉంటుంది అండ్ రీహీటెడ్ ఫుడ్ ఉంటుంది, దానివల్ల అయి ఉండొచ్చు. మటన్ మీద ఏంటంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాషింగ్లో కానీ, వేరే వేరే దాంట్లో కానీ, చికెన్లో కానీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. మనం సరిగ్గా కుక్ చేస్తే అది కూడా వెళ్ళిపోతుంది, టాక్సిన్స్ కానీ. సరిగ్గా కుక్ చేయకపోతే ఆ బ్యాక్టీరియా మనం తీసుకుంటాం. ఎవరి పర్సన్ ఇమ్యూనిటీ బట్టి కొందరికి ఎమ్మటే అటాక్ అవుతుంది, కొందరు తట్టుకోగలుగుతారు, కొందరు తట్టుకోలేకపోతారు, దానివల్ల ఉంటుందండి. రైట్. ఈ ఆసుపత్రి పాలైనటువంటి బాధితులు ఎగ్జాక్ట్గా ఈ ఫుడ్ తినడం కారణంగా అస్వస్థతకు గురయ్యారంటూ మాత్రం ఇప్పుడు మేము చెప్పలేము. వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకున్నాము, 48 గంటల్లో దానికి తాలూకా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు ఇన్ఫెక్షన్ ఏర్పడిందని చెప్పగలుగుతామే తప్ప మటన్ కారణంగానా, నాన్ వెజ్ కారణంగానా, ఇతర ఐటమ్స్ కారణంగా అనేది కూడా ఎవరు కూడా ఆ విషయాన్ని అంత ఈజీగా రెక్టిఫై చేసేటువంటి పరిస్థితి ఉండదంటూ మాత్రం డాక్టర్ వినయ్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.